నేనైతే సమర్థిస్తున్నానా. ఎందుకంటే అది మనం ఇప్పటి నుంచి కాదు, 1950లో అంబేద్కర్ గారు అన్ని ఆలోచన చేసే ఆ రాజ్యాంగంలో ఈ సవరణ చేసిండ్రు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇతర మతాలు ఏవైతే అంటే ఇతర దేశాల మతాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికైనా దేశానికి ముప్పే అన్న ఆలోచనతోనే క్రిస్టియానిటీలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ని కోల్పోతారు అని చెప్పి అంబేద్కర్ గారు అన్నారు. వారు చెప్పిన విషయమే కాబట్టి నేను సమర్థిస్తున్నాను వాటిని. అంటే క్రైస్తవుల మీద చేసే కుట్ర అని వాళ్ళు భావిస్తున్నారు కదా ఇది. క్రైస్తవం మీద చేయడానికి అంబేద్కర్ గారు ఒక్కరిని మాత్రమే చూడలేదు కదా, అన్ని వర్గాలని సమానంగానే చూసిండ్రు అనే కదా మనం గౌరవిస్తున్నాం. అన్ని వర్గాలని ఆయన సమానంగానే చూసిండు. అది ఇప్పుడు కాదు, అంటే ఒక గొడవ హైకోర్టు దాకా వచ్చింది కాబట్టి హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు నుంచి ఒక స్పందన అనేది బయటకు వచ్చింది. కానీ ఇది 1950 నుంచే ఉంది. మీరు ఒక్కసారి క్రిస్టియానిటీలోకి వెళ్ళిండ్రంటే ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ని కోల్పోతారు అని చెప్పి అది అప్పటి నుంచి ఉంది. వాటినే ప్రజెంట్గా అందరూ స్వీకరిస్తున్నారు, అంటే సమర్థిస్తున్నారు. కొంతమందికి నచ్చకపోవచ్చు, క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళకంటే క్రిస్టియన్స్కి ఎందుకు నచ్చకపోవచ్చు అంటే ఎస్సీ రిజర్వేషన్ పొందుతూ క్రిస్టియానిటీని స్వీకరిస్తూ వాళ్ళకు నచ్చిన విధంగా వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ పొందిన వాళ్ళు ఉన్నారు, చాలా ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ కింద లబ్ధి చెంది చాలా ప్రొఫెషన్స్లలో సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సడన్గా ఎస్సీ రిజర్వేషన్ రద్దు అవుతుంది అనే వరకు వాళ్ళలో భయం షురూ అయింది. కాబట్టి అసలు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సంబంధించి ఏం చెప్తారు అసలు? అంటే ఇప్పుడు అది అంబేద్కర్ గారు ముందు చూపు, భవిష్యత్తులో ఇది జరగవచ్చు అన్న ఆలోచనతోనే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఇతర మతస్థులు ఇతర దేశానికి సంబంధించిన మతం ఎప్పటికైనా సరే దేశానికి ముప్పు అన్న ఆలోచనతోనే ఆయన తీసుకున్న తీర్పే దాదాపుగా క్రిస్టియానిటీలోకి పోతే ఎస్సీ రిజర్వేషన్ కోల్పోతారు అన్నది. అండ్ నేను ఇంకా హిందూ సంఘాలకు నేను క్లియర్గా ఏం చెప్తున్నా అంటే అక్రమ గోవుల రవాణా అవుతుంటే మనం టోల్గేట్ దగ్గర చాలామంది హిందూ యువత వెయిట్ చేస్తున్నారు. మీరు వెయిట్ చేయాల్సింది ఆ టోల్గేట్ల దగ్గర కాదు, చర్చిల దగ్గర వెయిట్ చేయాలని చెప్తున్నాను. ఎందుకు అంటున్నాను అంటే చర్చిలకు వెళ్ళే చాలామంది, అందులో 50% మంది గవర్నమెంట్ జాబ్స్ ఎస్సీ రిజర్వేషన్ పరంగా పొందిన వాళ్ళు ఉన్నారు. నిజమైన దళిత వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలకు చెందాల్సిన నిజమైన రిజర్వేషన్ క్రిస్టియానిటీలో చేరిన వాళ్ళకు చెందుతున్నాయి. హిందూ యువతకు నేనేం చెప్తున్నా అంటే ఒక్కసారి మీరు చర్చి ముందర నిలబడుతున్నా అంటే చర్చిలోకి వచ్చే వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ పరంగా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం ఉన్నారా లేదంటే బీసీసీ సర్టిఫికేట్ తీసుకొని మీరు చర్చిలోకి వస్తున్నారా అనేది తేలుతుంది. అప్పుడు ప్రతి సండే ఒక 2 వారాలు హిందూ యువత హిందుత్వాన్ని పాటించే వాళ్ళు ఒక 2 వారాలు చర్చి ముందర నిలబడితేనంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని రమ్మనండి. బీసీసీ సర్టిఫికేట్ ఉందా, ఎస్సీ సర్టిఫికేట్ ఉందా, మీకు ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం ప్రభుత్వం నుంచి వచ్చేది లబ్ధి చెందుతుందా, లేదంటే బీసీసీ అంటే మీకు ఎస్సీ కేటగిరీలో అవమానం జరుగుతుంది, మిమ్మల్ని ఇబ్బందికరంగా చూస్తున్నారు, దాడులు జరుగుతున్నాయని మీరు గొప్ప కులానికి మారిండ్రు. క్రైస్తవం అన్నది గొప్ప కులమే బీసీసీ అన్నది. మీరు అందుట్లో మారిన తర్వాత కూడా మళ్ళీ మాకు ఎస్సీ రిజర్వేషన్ రావాలి అంటే మీకు విలాసాలకు ఇప్పుడు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా కావాలని చెప్పేసి అంటున్నారు. కానీ మతం మారితే కుల అసమానతలు పోగలుగుతాయా? అర్థం కాలేదు సార్. మతం మారితే కుల అసమానతలు పోతాయా? మతం మారితే కుల అసమానతలు పోతాయా? లేదు సార్, అట్లేం పోయేది ఏమి ఉండదు. ఇప్పుడు వాళ్ళు అక్కడికైనా కూడా ఎస్సీ కిందకే ఎస్సీలు ఎట్లున్నారో అదే పరిస్థితి ఉంటుంది కదా వాళ్ళకు కూడా. అట్లుండదు సార్. వన్స్ మీరు క్రైస్తవతంలో మీరు చూడండి, ఇప్పటికి కూడా అసలు చాలా పేదవాళ్ళని టార్గెట్ చేసి మరి మతం మారుస్తున్నారు. మనకు చాలా మంది మేధావులు, మన మదర్ తెరీసా లాంటి వాళ్ళు కూడా మిషనరీలు పెట్టి మతం మార్చిండ్రనే చెప్తున్నారు. కానీ సేవ చేసింది అనేది సేవ అనే మార్గంలో. అదే నేను చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు మతం మారితే కుల వివక్షత మాత్రం పోతలేదు కదా. ఎట్లా పోతుంది అన్న? ఇప్పుడు కుల వివక్ష పోవాలి అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. కుల వివక్ష పోవాలంటున్నారు. ఆదిత్య పరాశ్రీ ఉన్నాడు, ఆయన ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన. కానీ ఇప్పుడు నారాయణపేటలో వెళ్తే ఒక పీఠాధిపతి, నారాయణపేటలో ఒక పీఠాధిపతి ఆయన మాదిగ సామాజిక వర్గం అని చెప్పి నన్ను అవమానిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు అని చెప్పి ఆయన మతం మారలే. నేను హిందూ ధర్మంలో పుట్టినా, హిందూ ధర్మంలోనే ఉంటా, హిందూ ధర్మంలోనే వస్తా అని చెప్పి ఒక ధర్మాన్ని తీసుకొని దాదాపు చిలుకూరి బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకులు ఆయనని భుజాలపైన ఎత్తుకొని ఊరేగింపి సమాజానికి తెలియజేసిండు. ఏమని? దళిత సామాజిక వర్గం కూడా హిందువులే, మీరు మీ హక్కులను మీరు కోల్పోతున్నారు, మీకు తెలియట్లేదు, మీరు మతం మారితే నష్టపోతారు, ఇందులోనే ఉండి మీ హక్కును మీరు
సంసిద్ధంగా అంటే పోరాడి మతం తెలుసుకోండి. మారకుంటే ఇదే కులంలో ఉండి అగ్రవర్ణాల చేత తిట్లు తినాలా? ఎందుకు తింటారన్న? ఇప్పుడు ఈ కాలంలో ఇంకా గుళ్ళలోకి రాణిస్తున్నారు ఇప్పటికీ అగ్ర కులాలలో తక్కువ కులం వాళ్ళను. ఇప్పుడు నేను వస్తాను, నాగర్ కర్నూలు జిల్లా తీసుకోండి, మీరు మీడియాని తీసుకెళ్తే చాలా గ్రామాలలో ఇప్పటికీ దళితుల్ని రాణిస్తలేరు కదా. దళితులు ఎంతమంది వస్తారో అన్న మమ్మల్ని గుళ్ళల్లోకి రాణిస్తలేరు అని మీరు బయటికి వస్తే మీకు మద్దతుగా నేను వస్తాను, మీడియాని తీసుకొని వస్తాను, డిపార్ట్మెంట్ని తీసుకొని వస్తాను. మిమ్మల్ని వన్స్ ఒక్కసారి గుళ్ళల్లోకి రానియకపోతే, నాలాంటి తీసుకోకపోతే ఎందుకు రానియో బై, నీవు ఎవరైతే అగ్రకులాలు రానియకుండా చేస్తున్నారో అందుకే వాళ్ళు మతం మారుతున్నారు, దేశానికి నష్టం జరుగుతుందని నాలాంటి మద్దతు ఇస్తాడు. ఫస్ట్ మీ హక్కు ఏందో మీరు తెలుసుకొని ఫైట్ చేస్తే కదా మీరు మతం మారాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంబేద్కర్ గారు ఎస్సీ రిజర్వేషన్ రానిచ్చి వాళ్ళని సమానంగా చూస్తే వాళ్ళు మతం ఎందుకు మారుతారు? ఇప్పుడు నేను అదే అంటున్నానన్న, ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే అధికారము ఓన్లీ దళితులకే ఎందుకు ఇచ్చిందంటే, అంబేద్కర్ మీరు మీ హక్కుని కోల్పోకుండా ఎవరన్నా మిమ్మల్ని విమర్శిస్తే, లేదంటే మిమ్మల్ని దూషిస్తే, మిమ్మల్ని కొట్టడానికి వస్తే, మిమ్మల్ని అవమానకరంగా చేస్తే మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టండి. అప్పుడు మీ హక్కుల్ని మీరు పొందగలుగుతారు, మిమ్మల్ని ఎవరు తప్పుగా మాట్లాడాడని చెప్పి అంబేద్కర్ గారు ఒక రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఇప్పుడున్న చాలా మంది ఏం చేస్తున్నారు, ఆ రిజర్వేషన్ని రాజకీయ నాయకుల కాళ్ళకాడ పెట్టి ఎవరైనా మాట్లాడితే చాలు ఎస్సీ రిజర్వేషన్ కింద ఆ ఎస్సీ రిజర్వేషన్ని ముందరికి తీసుకొచ్చి కేసులు పెడుతున్నారు. అంటే మీ హక్కుల్ని మీరు కాపాడుకోవడానికి ఆ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టకుండా ఎవరో రాజకీయ నాయకుడు చెప్తున్నా అని చెప్పి మిమ్మల్ని వాడుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మీ చేత పెట్టిస్తున్నాడు. అంటే రాజకీయ నాయకుడు, అగ్రకులాల రాజకీయ నాయకులు కూడా పబ్బం గడపాలంటే నిమ్న కులాలను వాడుకొని ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్న పరిస్థితి గ్రామ స్థాయిలో ఇప్పటికి కూడా ఉంది. నేను సింపుల్ వే చెప్తున్నానన్నా, మనకు ఎగ్జాంపుల్ ఆదిత్య పరశ్రీ గారు ఉన్నారు, ఆయనని ఉదాహరణకు తీసుకోండి. మీ హక్కుని మీరు ప్రాపర్గా తీసుకోగలిగితే పీఠాధిపతులు అవ్వగలుగుతారు, గొప్ప వ్యక్తులు అవుతారు. సమాజంలో మీకంటూ ఒక హక్కు, మాది ఇది బాధ్యత అని చెప్పి మీరు నిరూపించుకోగలుగుతారు. మతం మారితే వచ్చేది ఏం లేదు, మీకు రిజర్వేషన్ కోల్పోతారు. ఆ రిజర్వేషన్ కోల్పోయి మళ్ళీ మీరు జాబ్స్ కంటిన్యూ చేస్తే గాన ప్రభుత్వాన్ని కూడా మీరు మోసం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ పైన తప్పుడు కేసులు పడే కేసెస్ ఖచ్చితమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మతం మారడం కాదు, మీ హక్కు ఏందో మీరు తెలుసుకోండి. ప్రస్తుతం మనం 2026 సంవత్సరంలో ఉన్నాం. ఈ కాలంలో కూడా క్యాస్ట్ అన్న పిచ్చి చాలా తక్కువ, అది మాట్లాడినోడు పిచ్చోడు అవుతాడు. మీరు ఎవరైతే మాట్లాడుతున్నారని అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఇలాంటి మీడియా ముందరికి వెళ్తే గాన క్యాస్ట్ అన్న పదమే రాదు. అలాంటిది చాలా జరుగుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు నేను హిందూ సోదరులకు లాస్ట్ ఒక మాట ఏం చెప్తున్నానంటే, గోవుల అక్రమ రవాణా కాడ కాదు మీరు వెయిట్ చేయాల్సింది, చర్చిల కాడ ఎదురు చూడండి. చర్చిలకు ఎవరెవరు వస్తున్నారో ఆ చర్చిలకు వచ్చిన వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్లో బీసీసీ సర్టిఫికేట్ ఉందా, ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికేట్ ఉందా, ఎస్సీ రిజర్వేషన్ కింద లబ్ధి చెందుతుందా, బీసీసీ కింద లబ్ధి చెందుతుందా ఒక్కసారి వెరిఫై చేయండి. వచ్చే వారం నుంచి చర్చిల దగ్గర ఎంతమంది చర్చికి వస్తారో ఒక్కసారి మనం చూద్దాం. ఇది తెలంగాణ మొత్తం కూడా ఇది ఒక్క పాయింట్ మీద చూడండి. చర్చిల కాడ హిందూ సోదరులు వెయిట్ చేయండి. నిజమైన క్రిస్టియన్స్ మాత్రమే చర్చిలకు పోతారు. ఉత్తుత్త క్రిస్టియన్స్ మొత్తం ఇంటికి వెళ్ళిపోతారు. ఏదైతే మతం మారుతున్నారో, ఇతర దేశాల నుంచి వచ్చిన మతం మారుతున్నారో అది మారే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఇది నేను ఎక్కడ కూడా ఎవరిని దూషిస్తలేను. 1950లో అంబేద్కర్ గారు చెప్పిన విషయాన్ని అండ్ సుప్రీంకోర్టు చెప్పిన విషయాలని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. కాబట్టి సో హిందూ సోదరులు కానీ ప్రజలు కానీ ఒక్కసారి ఇలాంటి విషయాలని అబ్జర్వ్ చేయండి. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే వాళ్ళు కూడా క్రిస్టియానిటీలో ఉంటే ఆ కేసులు చెల్లవని నేను క్లియర్ చెప్తున్నాను. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరన్నా ఎస్సీ ఎస్టీ కింద కేసు పెడితే వాళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారా లేదంటే దళితులుగా ఉన్నారా ఒక్కసారి చెక్ చేసిన తర్వాతనే కేసు తీసుకోండి. మీరు కేసు తీసుకున్నారు అంటే గాన తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాడు చర్చిలో ఉంటాడు లేదంటే చర్చికి సంబంధించిన అంటే క్రిస్టియానిటీలో ఉన్నాడని తేలితే కేసు తీసుకున్న మీరు కూడా తప్పు చేసిన వాళ్ళ కిందకే వస్తారు. కాబట్టి ఒక్కసారి రాజ్యాంగాన్ని, కోర్టు ఇచ్చిన ఆదేశాలని తూచా పట్టించుకోవాలని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను.